తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెంలో బీజేపీ నేతల ఆధ్వర్యంలో బుధవారం విశ్వకర్మ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17న దేశవ్యాప్తంగా విశ్వబ్రాహ్మణ చైతన్యం తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించడం తమ ఉద్దేశమని తెలియజేశారు. విశ్వకర్మ యోజన గురించి ప్రతి ఒక్కరికి తెలియజేశామని, రాజధానిలో విశ్వకర్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. విశ్వకర్మ జయంతి దాంతో పాటు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు మనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి భగవాన్ విశ్వకర్మ యొక్క యజ్ఞోత్సవం ఏదైతుందో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. దేశంలో ప్రపంచంలో మొత్తం సృష్టిని ప్రతి సృష్టి చేసిన వాళ్ళు ఈ యొక్క పంచబ్రహ్మలు. ఈ యొక్క పంచబ్రహ్మల యొక్క కర్తృత్వం, నేతృత్వం, వాళ్ళ యొక్క ఏదైతే కళా నైపుణ్యం ఉందో ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. విశ్వకర్మ జననం, విశ్వకర్మ యొక్క ఏదైతే ఆవిర్భావం, దాని ద్వారా ఏవైతే సమస్త కళ్యాణం ప్రపంచానికి జరుగుతాం, ప్రపంచ సృష్టి ఏ విధంగా జరిగిందనడానికి తార్కాణమే విశ్వకర్మ. కనుక మనని ప్రతి సృష్టి చేసిన ఆ యొక్క విశ్వకర్మ జయంతోత్సవాలు పెద్ద ఎత్తున చేసుకోవాలి. సెప్టెంబర్ 17న దేశవ్యాప్తంగా చేసుకునే విధంగా మేము భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి చేసుకుంటాం. అనేక రకాల వాళ్ళ కళల యొక్క ప్రదర్శన, వాళ్ళ యొక్క చేతి నైపుణ్యాన్ని కూడా మనం తెలుసుకునే అవకాశం, ఆ విధంగా యొక్క విశ్వ బ్రాహ్మణ ఏదైతే వాళ్ళ సంబంధించిన సముదాయం ఉందో వాళ్ళతో సమావేశం, ముఖ్యంగా విశ్వకర్మ యొక్క సృష్టి వాటికి సంబంధించి అనేక అంశాలతో పాటు విశ్వ బ్రాహ్మణుల యొక్క వాళ్ళ యొక్క స్థితిగతులు వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అత్యంత ఇష్టంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది. అతి అద్భుతమైన, అందరూ కూడా దేశవ్యాప్తంగా దాన్ని నమోదు చేసుకున్నారు, లెక్కకు మించి నమోదు చేసుకున్నారు. అనేక మందికి ఇప్పటికే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, పనిముట్లు ఇవ్వడం జరిగింది. రాబో కాలంలో అందరికీ అందే విధంగా ఒక వ్యవస్థ చేయడం జరిగింది. 3 లక్షల వరకు రుణం సదుపాయం ఎటువంటి హామీ లేకుండా ఇచ్చే ఈ యొక్క విశ్వకర్మ యోజనని తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. విశ్వబ్రాహ్మణ సోదరులు వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క పరిస్థితులు మంచిగా మెరుగవ్వడానికి ఒక ఆలోచనతో వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమం చేశారు. కనుక నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. వాళ్ళకి సంబంధించి అనేక అంశాలని, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వాన్ని ప్రజలకు తెలిసే విధంగా ఒక ప్రయత్నం ఈ రోజు ఇక్కడ చేయబోతున్నాం. మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని మీ అందరినీ కోరుకున్నాం. ఈ ప్రాంతంలో అంటే ఒక విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలి, తప్పనిసరిగా జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో మా పార్టీ యొక్క రాజ్యసభ సభ్యులు శ్రీ పాకా సత్యనారాయణ గారు, అలాగే ఎమ్మెల్యే పార్థసారథి గారు, అలాగే పోతుల సునీత గారు, ఇతర నాయకులు, అలాగే విశ్వ బ్రాహ్మణ సంబంధించిన రాష్ట్ర నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో స్వస్తి నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా మహిళలు, పిల్లలకు సాధికారత కల్పించే లక్ష్యంతో స్వస్తి నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా, డాక్టర్ లక్ష్మీనారాయణ, సిఐ శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. జన్మదినోత్సవం సందర్భంగా మొత్తం దేశమంతా కూడా ఈ ప్రధానమంత్రి స్వస్థవారి స్వశక్తి పరివార్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ గూడూరులో ఏర్పాటు చేశాం. అలాగే ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే బలహీనంగా ఉన్నటువంటి మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇక్కడ ప్రతి దగ్గర హాస్పిటల్స్లో కానివ్వండి, లేకపోతే సబ్ సెంటర్లో కానివ్వండి, వాళ్ళ సంబంధించినటువంటి రక్త పరీక్షలు చేయడం, తద్వారా మాతర్లు ఏమైనా ట్యాబ్లెట్స్, టానిక్స్ ఉంటే వాళ్ళకి ఇక్కడ అందజేయడం, అలాగే ఈ రక్తదాన శిబిరాలని కండక్ట్ చేయడం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేశారు. చాలా సంతోషం. ఎందువల్లంటే మీకు ఇప్పుడే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీ అందరి ధర్మాన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. మీ అందరి ధర్మాన నేను కూడా ఎమ్మెల్యేగా అయినా. మీ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. తల్లారా, మీ దయే ఈరోజు సునీల్ కుమార్ ఇట్లా మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నానంటే మీ అందరి సహాయ సహకారాలు. ఈరోజు మేము గెలిచిన తర్వాత ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్, మన ప్రధాని మోడీ గారి సహాయ సహకారాలు ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అట్లాగే ఫ్రీక్వెంట్గా తెలుగుదేశం గవర్నమెంట్ 2 కార్యక్రమాలు సహజంగా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు మన సెంట్రల్ బీజేపీ ఈ రోజు నుంచి 2వ తేదీ వరకు ప్రతిరోజు ఇటువంటి కార్యక్రమాలని చేయమని చెప్పి మన ఆరోగ్య శాఖ వారికి
అక్కడ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే మా మేడం గారికి, ఆర్ఎం గారికి, డాక్టర్ గారికి చిన్న విన్నపం అండి. ఈరోజు సరే మేము ఏంటి అసెంబ్లీకి వెళ్ళిపోతాం. ఏదన్నా ఇష్యూస్ మన హాస్పిటల్ సమస్యస్ ఏమన్నా ఉంటే రేపు శనివారం వస్తాను నేను. మీరు ఒక రికమెండేషన్ ప్రిపేర్ చేస్తే అమ్మా నేను సీఎం గారితోనే మాట్లాడి, మంత్రి గారితో మాట్లాడి మన హాస్పిటల్కి ఏమేమి కావాలో తీసుకొస్తాను. ఎందువల్లంటే గతంలో కూడా ఈరోజు ఇక్కడ పెట్టిన ప్రతి ఒక్క పరికరం సిటీ స్కాన్ తెచ్చింది ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే. అలాగే ఈరోజు డయాలసిస్ సెంటర్ పెట్టింది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే. అలాగే ఈ యొక్క ఉమ్మి పరీక్ష అది తెచ్చింది ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. రాజు గారు వేదిక ముందు రావాలా? ఎందుకు చెప్తున్నానమ్మా, ఏం జరిగినా ఈ హాస్పిటల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ జరిగాయి. గతంలో ఏం జరగలే 5 సంవత్సరాల్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఎప్పుడు కూడా ఆరోగ్యం పట్ల, విద్య పట్ల ఎప్పుడు కూడా శ్రద్ధ వహించేటువంటి కార్యక్రమం. కాబట్టి గతం అయితే ఈ సిటీ స్కాన్ ఎక్కడ లేదు డివిజన్లో. ఫస్ట్ తెచ్చింది మనం ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వమే నిర్మించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు ప్రతిదానికి P4 అని అనడం చండాలంగా ఉందని, ప్రైవేట్ భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి చేయడం ప్రభుత్వానికి చేతకాదా అని ప్రశ్నించారు. చేరుకోవచ్చు మంచిగా రావచ్చు. ఎందుకంటే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ రావాలి, దానికి సంబంధించిన సిబ్బంది ఉండాలి, డాక్టర్స్ పెరగాలి, ఈ కార్పొరేట్ వ్యవస్థకి చెక్ పెట్టాలి అనేది మా ఉద్దేశం. అయితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మళ్ళీ దాన్ని కార్పొరేట్ అప్లికేషన్ PPP అని చెప్పాలి బాగా. దాన్ని పద్దాగా పచ్చనే ఉంటుంది. అది ప్రజలకు ఉపయోగపడింది కాదండి. మళ్ళీ ప్రైవేట్ మెడికల్ కాలేజీకి పోతుంది. వీళ్ళ పాత్ర అనుకుంటుంది. మీకంతా వాళ్ళు చూసుకుంటారు. ఆ విధంగా చేసి ప్రజలకు ఎందుకు ఉపయోగపడుతుంది? డబ్బులు లేవంటారు. డబ్బులు ఎందుకుంటూ డబ్బులు లేకపోతే డబ్బులు పెట్టారు. అమరావతి డబ్బులు పెట్టారు. ప్రాజెక్ట్స్ బనకచర్ల 80,000 కోట్ల రూపాయల బనకచర్ల తీసుకుని తిరిగేటువంటి మహానుభావులు. మెడికల్ కాలేజీ ప్రజలకు ఉపయోగపడేది కదా. ఈ ఆరోగ్య వ్యవస్థ కొద్దిగా దెబ్బతిపోతుంది. అందువల్ల దానికి ఉపయోగపడిపోతుంది. డబ్బులు అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో పెట్టిన తర్వాత విషయం. కానీ మెడికల్ కాలేజెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కట్టాల్సిన అవసరం ఉంది. దానికి డబ్బులు మీరు పెట్టేటువంటి అనేక ఖర్చుల్లో కొన్ని డైవర్ట్ చేసి ప్రాధాన్యత ఇస్తే మెడికల్ కాలేజ్ కట్టాల్సినకి అవకాశం ఉన్నాయి. దానికి అవసరం రోజు ప్రైవేట్ నుంచి వెళ్తే మీకు రాదా? ప్రైవేట్ వాళ్ళు ఇస్తారు. మీరు లోన్ చేస్తారు, బ్యాంక్ నుంచి ఇస్తారు, వాళ్ళు అపోజిట్ చేస్తారు. వాళ్ళు ఏమన్నా 10 రూపాయలు ఖర్చు అయితే 30 రూపాయలు తీసుకుంటారు లోన్ ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ కదా. అందువల్ల అది కరెక్ట్ కాదు. మెడికల్ కాలేజెస్ అది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉందని ప్రజలకు ఉపయోగపడుతుంది తప్ప లేకపోతే మళ్ళా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కడైతే కార్పొరేట్ దోపిడీ జరుగుతూ ఉన్నదో దాన్ని ఉపయోగపడుతుంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బాపట్ల కలెక్టరేట్లో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, డీఆర్ఓ ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్లతో కలిసి కలెక్టర్ వినోద్ కుమార్ శ్రీ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ విరాట్ విశ్వకర్మను ఆదర్శంగా తీసుకుని సమాజం ముందుకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఈసారి ప్రత్యేకంగా విశ్వకర్మ సిద్ధాంతాన్ని, విశ్వకర్మ మన శాస్త్రాల్లో, సంస్కృతిలో, మన సాంప్రదాయంలో ఆయన ఎటువంటి భాగమై ఉన్నారు. దానివల్ల విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకున్నట్టు దీన్ని ఎవరైతే విశ్వకర్మ సంబంధించిన సామాజిక వర్గంగా ఎవరైతే ఉన్నారో అది ఒక కార్పొరేషన్ కూడా అవతరించింది. మీరందరూ కూడా ఆ సిద్ధాంతాన్ని నమ్మి విశ్వకర్మ గారిని బయటకు వచ్చే సందర్భంలో ఇంకా 10 మందికి సమాజంలో తీసుకెళ్లే విధంగా జరిగే ఈ కార్యక్రమం, ఈ జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయటమే కాకుండా ఈ జయంతిని ఒక స్ఫూర్తిగా తీసుకోండి. ఈరోజు బాపట్ల జిల్లాలో కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా కలిసి కట్టుగా చేయడం ఇంకా సంతోషంగా ఉంది. అందులో విశ్వకర్మ జయంతి
మీ అందరికీ తెలుసు. ఈ యొక్క కలెక్టరేట్ భవనాన్ని కూడా కట్టాలన్నా, ఎవరి ఇల్లు కట్టాలన్నా, ఎలాంటి పనులు కావాలన్నా, ఇంకా ఋగ్వేదాల్లో కూడా వీళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. మహాభారత్లో హస్తినాపురాన్ని కూడా కట్టడం జరిగింది. సో ఏ కాలమైనా, ఏ యుగమైనా విశ్వకర్మ వారి ఒక కృషినిచ్చి దేశం ముందుకెళ్తా ఉంది. దేశం అనేది ముందుకెళ్తా ఉంది. రాష్ట్ర, జిల్లా, గ్రామ అభివృద్ధి అనేది చెందుతా ఉన్నది. ఆ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మనమందరూ కూడా ఆచరించుకోవాలి అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం విశ్వకర్మ అని ఒక మంచి పథకం కూడా ఉంది. దాన్ని కూడా సరిగ్గా అమలు చేస్తూ, అలాగే విశ్వకర్మ వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి బ్యాంక్ నుంచి రుణం, లేదా ఇంకా ఎక్కువ అదనంగా ఒక యూనిట్ పెట్టుకోవాలి, కొత్త పరికరాలు కావాలి అనే వాళ్ళకి కూడా బ్యాంక్ నుంచి కూడా సమన్వయం చేసి అన్ని రకాల లోన్ ని కూడా ఇప్పిస్తామని తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల పర్యటన కూడా మేము చేస్తాము. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, అంతేకాకుండా మంచి సలహాలున్నా, ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లాంటి చర్యలు చేసుకుంటే బాగుంటుంది అనే సలహా సూచనలు కూడా మాకు ఇవ్వమని కోరుతూ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరినీ సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టిడ్కో ఇళ్లపై చర్చ. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి నారాయణ. 17 మెడికల్ కాలేజీలంటూ జగన్మోహన్ రెడ్డి డ్రామాలాడుతున్నారన్న టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి. కేవలం 476 కోట్లతో అన్ని కాలేజీలు సాధ్యమా అని సూటి ప్రశ్న. 2 రోజుల కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఆత్మస్తుతి, పరనింద తప్ప ఇంకేమీ కనిపించలేదు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆక్షేపణ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం రీసెంట్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.